అనుభవించు రాజా. yes the most handsome రాజ్ తరుణ్. అసలు ఏంటి, అయ్యయ్యో మర్చిపోయాను, ఏంటి అసలు ఈ డ్రెస్ ఎవరిచ్చారు, ఎవరు కుట్టించారు మీకు? నేను హైలైట్ చెప్తా. నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు అదే నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏదో రాస్తాడు అనుకున్నా. వచ్చాడు, డార్లింగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, బయట నువ్వు సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. ఏంటి బట్ లేదు అంటే తినే ముందు రుచి ఎందుకు అంటారు కదా. సో 20 days సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లోనే చూడండి. ఇంకా ఎక్కువ చెప్తే కథ గురించి చెప్పేస్తుంటా కూర్చొని మొత్తం అంతా. సో 2 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా నిద్రలో పడినా సరే చెప్పేసేలా ఉంటుంది. సో పొరపాటు ఎక్కేస్తామని భయం వేస్తుంది. కోడి పుంజులతో కూడా అంత ఏమంటారు కమిట్మెంట్ తీసుకుని వాటిని గెలిపిస్తారా? కామెడీ కదా ఇది. వాటికి ఏం అర్థమైంది మీ భాష? కాదు మీ భాష ఏం అర్థమైందని దానికి చెప్పారు. తెలియదండి యాక్చువల్లీ. ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే అటుపక్క వెళ్ళినప్పుడు, అమలాపురం కానీ భీమవరం కానీ అటుపక్క వెళ్ళినప్పుడు చూస్తే ఏదో ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా, అలా ట్రైన్ చేస్తుంటారు వాటిని, పందెం కోళ్ళని పొద్దున్న లేపి వాటికి స్విమ్మింగ్ చేయించి జీడిపప్పులు పెట్టి. సో అండ్ వాటికి అర్థమవుతాయి కూడా మాట్లాడే. అలాగే మీ జీవితంలో ఎస్ ఇలా అనుభవించాలరా బాబు అని అనిపించే ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి. అలా ఏం లేదండి, నాకు షూటింగ్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా, అంతకంటే ఇంకేం అనిపించలేదు. నాకు షూటింగ్ ఉందంటే అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్గా ఏం చేసినప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటో ఒకసారి. ఫీలింగ్ అది యాక్చువల్లీ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను. బేసిక్గా డీటెయిల్ ఏం తెలియదు. మామూలుగా మనం ఏమనుకుంటాం, సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఓకే ఉంటారు, రాత్రి అంతా ఉంటారు, కష్టపడతారు, అంతా ఓకే. కాకపోతే వెనకాల ప్రిపరేషన్ ఎంత ఉంటుంది అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ, వాళ్ళకి నేర్పించే ప్రాసెస్ కానీ, అదంతా కూడా ఎంత కష్టపడతారు, ఫిజికల్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది, అదంతా కూడా సినిమా చేస్తున్నప్పుడు అర్థమైంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ యూఎస్ నిజంగా. Yes.